ఇవన్నీ ఎక్కడివి? నేనే ఫోన్ చేశాను, అన్నీ మనవే. నేను నడవగలుగుతున్నాను ప్రణయ్, ఇవన్నీ ఎందుకు? ఏది ముందొస్తే అందులో వెళ్దామని 2 కంపెనీలకి ఫోన్ చేశాను. అదిగో అంబులెన్స్ కూడా వచ్చేసింది. అంబులెన్స్ అక్కర్లేదు ప్రణయ్, నీతో పాటే కార్లో వస్తాను. సరే నీ ఇష్టం, రా ఎక్కు, కీస్ ఇవ్వు, నువ్వు ఆ కార్లో వెళ్ళు. సరే సార్. ఆస్తి కోసం అమ్మని కూడా చంపటానికి సిద్ధపడ్డ ఒక నరరూప రాక్షసివి. అయితే నీకు గతం అంతా గుర్తొచ్చిందన్నమాట. నాకు ఈ ఆస్తి అక్కర్లేదు. బంగారాన్ని అప్పచెప్పి అప్పుడు ఈ పేపర్స్ తీసుకెళ్ళు. ప్రేమ గురించి నాకు చెప్పాలా? తన గురించి మీరేమీ దిగులు పడద్దు, నేనున్నాను. తనకే కష్టం రాదు, రానివ్వను. డాక్టర్, డాక్టర్, ప్రేమ ఫోన్ కలవడం లేదేంటి?
హలో బాబు, ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే మీకు చేశాను. బంగారం దొరికిందా బాబు? లేదంటే వెతుకుతూనే ఉన్నాం. మీరేం కంగారు పడకండి, ఎలాగైనా నేను బంగారాన్ని వెతికి తీసుకొస్తాను. ప్రేమ ఎక్కడుంది బాబు? అసలు ఫోనే ఎత్తడం లేదు. ప్రేమ భుజానికి చిన్న గాయమైంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాను. అయ్యో, ఏమైంది బాబు? ఎలా అయింది? ఏ హాస్పిటల్లో చెప్పండి, నేను వెంటనే వస్తాను. అవసరం లేదు, నేనున్నాను కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. ఆంటీ, ఆంటీ, నేను వస్తాను బాబు. పాయిజన్ ఏం కాదుగా డాక్టర్? ఇప్పటికి 10 సార్లు అడిగారు ఈ ప్రశ్న. అంటే బుల్లెట్ కదా. వెంటనే తీసేశాం కదా. ఓకే, ఇది కూడా నీకు 10 సార్లు చెప్పాను. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను. మీకు కొంచెం ఓపిక తక్కువ అనుకుంటా. అంత నొప్పిగా ఉంటే నీకు నవ్వు గతం గుర్తులేక ఎన్నోసార్లు నీ గుండె గాయమయ్యేలా చేశాను. హలో, ఇంటికెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకోండి. ప్రస్తుతం మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి. బంగారం, బంగారం ఎలా ప్రణయ్? కలైరాజా పంపించిన లొకేషన్ ఇదే కదా? मेरा नाम जोकर। I'm a joker. I'm a joker. Ha! I'm a joker. భయపడ్డావు 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 భయపడ్డావు. కలైరాజా, ఏంటి వేషం? గుర్తుపట్టేశావా?
ఓకే హా! హా! ఏంటిదంతా? బంగారాన్ని ఎందుకు ఎత్తుకొచ్చావు? అంటే అన్ని పథకాలు నువ్వే సాధిస్తావా? అన్ని విజయాలు నీకే కావాలా? నీకు ప్రణయ్ చావు కావాలి, బంగారం తాలూకు ఆస్తి కావాలి, ప్రేమ మీద పగా తీరాలి. మరి మధ్యలో నేను బఫున్నా? నా అద్దంలో చూసుకో. ఇప్పుడు అచ్చం ఆవేశంలోనే ఉన్నావు. ఇది నువ్వు నవనీతం వేషం వేసినట్టు నేను వేసిన ఇంకో వేషం. నువ్వు నీకు కావాల్సింది సాధించడం కోసం ఎలాంటి వేషమైనా వేస్తావు. అది నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడేం కావాలి నీకు? ప్రేమ కావాలి. ప్రేమ నా ఆధీనంలో లేదు. ప్రణయ్కి గతం గుర్తొచ్చింది. ప్రేమ అక్కడ ఉంది. నీకు బంగారం కావాలంటే నాకు బంగారం లాంటి ప్రేమ కావాలి. నాకేం అవసరం? నీకు బంగారం కావాలి కదా. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే ఈ క్షణమే నేను బంగారాన్ని తీసుకెళ్ళగలను. రా. హా! చూసావు కదా, ఇదే వీడియో పోలీసులకు చూపిస్తే ఏమవుతుంది? కాబట్టి మర్యాదగా ప్రేమను తీసుకొచ్చి నాకు అప్పజెప్పు. ఆమెతో నా పెళ్లి జరిగాక బంగారాన్ని వదిలిపెడతాను. జిష్కు! వెళ్ళు ప్రణయ్, నాకేం కాదు. నా గురించి నేను చూసుకుంటాను. నువ్వు బంగారాన్ని వెతుకు. ముందా శివాగ్నిని వెతికి పట్టుకో. వెళ్ళు ఈ పరిస్థితిలో నేను వదిలి ప్లీజ్. నా గురించి ఆలోచించుకో. బంగారం ముఖ్యం. దయచేసి వెళ్ళు. సరే సరే, నువ్వు జాగ్రత్త. ప్రేమ, ఏమైందమ్మా? ఏమైంది ప్రేమ? ఎలా జరిగింది? ఆస్తి కోసం అమ్మని కూడా చంపటానికి సిద్ధపడ్డ ఒక నరరూప రాక్షసివి. అయితే నీకు గతం అంతా గుర్తొచ్చిందన్నమాట. శివాగ్ని విశ్వరూపం మరొకసారి విజృంభించింది. మళ్ళీ బంగారాన్ని కిడ్నాప్ చేసింది. తమ్ముణ్ణి చంపడానికి వెనకాడింది కదా. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది. అలాంటి దాన్ని ప్రణయ్ వదిలేశాడా? గతం గుర్తొచ్చినా కూడా క్షమించాడా? అందులోనూ బంగారాన్ని ఎత్తుకుపోయిందని తెలిసినా కూడా ఊరుకున్నాడా? చంపడం శివాగ్ని నైజం. ప్రణయ్ కూడా శివాగ్నిని చంపాలి అనుకుంటే ఒక్క క్షణం పట్టేది కాదమ్మా. కానీ ప్రణయ్ శివాగ్నిని చంపేస్తే ఆమెకి ప్రణయ్కి తేడా ఏముంటుంది? అలాంటి దాన్ని క్షమించాలంటే ఎంతో పెద్ద మనసుండాలి. ప్రణయ్కంత పెద్ద మనసుంది కాబట్టి శివాగ్ని ప్రాణాలతో మిగిలింది. బంగారం సంగతి ఏమన్నా తెలిసిందమ్మా? లేదమ్మా, ప్రణయ్ వెతకడానికే వెళ్ళాడు.
అడిగావమ్మా? గతం గుర్తొచ్చినా ఎందుకు దాచిపెట్టాడంట? మేం మాట్లాడుకోవడానికి టైం ఎక్కడదమ్మా. కానీ శివాగ్నిని మాత్రం చాచి పెట్టి కొట్టాడు. నన్ను కూడా ఫోన్లో అత్తయ్య అని పిలిచాడు. అన్ని సమస్యలు తీరిపోయాయనుకుంటే బంగారం మాయమైంది కదమ్మా. అదే నాకు టెన్షన్గా ఉందమ్మా. ఎక్కడుందో ఎలా ఉందో. గేడు పాప, నీకు జోకర్ని చూస్తుంటే నవ్వు రావడం లేదా? నువ్వు ఈ వేషం వేసుకోకపోయినా జోకర్ లాగే ఉంటావు. నేను మంచి జోకర్ని తెలుసా? నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు. పిల్లలు ఎత్తుకెళ్ళ దొంగవి. రేపు ఇదే మాట ప్రేమతో చెప్తే జీవితాంతం నన్ను క్షమించదు. ప్రేమ ప్రేమ గెలుచుకోవాలంటే నేను శివాగ్ని బారి నుంచి బంగారాన్ని రక్షించి తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. ఎస్, జోకర్ వేషం వేశాక బుర్ర షార్ప్గా పనిచేస్తుంది. ఇదే వేషంలో వెళ్తాను. నన్ను వదిలే, నేను వెళ్తాను. నాకు ప్రేమ ప్రేమే కావాలి. సరే పద, తీసుకెళ్తాను. నిజంగానా? నిజంగానే. మరి నువ్వు డెవిల్ ఆంటీతో ప్రేమను తీసుకొస్తేనే నన్ను వదులుతానని చెప్పావు. ఆ ఉత్తునే చెప్పాను. మరి నిన్ను ఎత్తుకుపోతానందుగా, అందుకే అబద్ధం చెప్పాను. పద. ఈ జోకర్ అంకుల్ కూడా డెవిల్ అంకులే. నాతో అబద్ధం చెప్తున్నాడు. శివాగ్ని దగ్గర నుంచి బంగారాన్ని ఎవరు తీసుకెళ్ళుంటారు? ఎందుకు తీసుకెళ్ళుంటారు? శివాగ్ని కాకుండా ఇంకెవరు శత్రువులు ఉన్నారు నాకు? ఒకవేళ కళయరాజా ఏమన్నా? ఇంకెక్కడికి? మధ్యలో నీకోవాలంటే కుదురుగా కూర్చో. ఎరా రాత్రి తాగిన దిగలేదా? నీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? ఈడియట్. బ్రతకాలం లేదా? నాకంటే ఎవరు లేరు, నీకు ఎవరు లేరా? ఈడియట్. కళ్ళు కనిపించట్లేదురా? నా బతికి తొడ్డానికే సరిపోయింది. ఎప్పుడు వాడతాడు ఏటో. బంగారు సార్, ఎలాగొచ్చిన రేట్ సార్? పాప ఎక్కడుంది? ఏ పాప సార్? బంగారం ఇక్కడ ఏ పాప లేదు సార్. అయినా ఇక్కడెందుకు ఉంటుంది సార్? కళయరాజా కిడ్నాప్ చేశాడేమోనని డౌట్గా ఉంది నాకు. ఎక్కడ వాడు? ఆయన ఇంట్లో లేడు సార్. ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడో తెలియదు కానీ ఈ పైన ఆయన చేసి ఉండని మాత్రం చెప్పగలను సార్. నాకు తెలిసినంత వరకు ఆయన ఎదవేసలేసే కామెడీ పీసే కానీ కిడ్నాప్లు చేసే సీరియస్ ఫేస్ అయితే కాదు సార్. సార్,
ఇంత టెన్షన్ పెడతాండ్రు ఆ పాప మీకు ఏటవుతుంది సార్? నా ప్రాణం